అదొక షాపింగ్ మాల్. రకరకాల దుకాణాల సముదాయం. అక్కడ డబ్బులిస్తాం, వస్తువుల్ని కొనుక్కుంటాం. అలాంటి మాల్లోకి పంచ కట్టుకుని వెళ్తే ఎంట్రీ ఉండదా? ఐటీ సిటీ బెంగళూరులో ఓ పెద్దాయనకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. టిప్పు టాపుగా ఉంటేనే మాల్లోకి ప్రవేశం అన్న ఆ మాల్ సిద్ధాంతం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. ఇంతకీ అక్కడేం జరిగింది? భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. అద్భుతమైన సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా చెప్పుకునే భారతదేశంలో ప్రజల కట్టుబొట్టు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. భారతీయ ప్రజల గౌరవానికి, హుందాతనానికి అవి ప్రతీకలుగా ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. అటు ఉత్తర భారతం కావచ్చు, ఇటు దక్షిణాది కావచ్చు, పంచకట్టు పెద్దరికానికి ఓ బ్రాండ్ లాంటిదన్నది కాదనలేని నిజం. పల్లెటూళ్లతో పాటు మహానగరాల్లో సైతం ఎంత మహాధనవంతులైనా చక్కగా పంచలు ధరిస్తారు. ఇక రెండు జీవితాలను ముడివేసే వివాహ పర్వంలో అయితే పెళ్లి కొడుకు పంచకట్టుతోనే పీటల మీద కూర్చుంటాడు. మరి ఇంతటి ఔన్నత్యం, గౌరవ మర్యాదలున్న ఆ పంచకట్టును బెంగళూరులో ఉండే జీటీ మాల్లో నిషేధించారు. పంచకట్టుని తన కుమారుడితో సహా మాల్లో సినిమా చూసేందుకు వెళ్తున్న ఫకీరప్ప అనే ఓ పెద్దాయన్ను ఆపేశారు. ప్యాంటు ధరించి వస్తేనే ఎంట్రీ అన్నారు. బాబు, నాకు అలవాటు లేదన్నా, ఇప్పటికిప్పుడు పంచ తీసి ప్యాంటు వేసుకోవటం ఎలా సాధ్యమంటూ ప్రశ్నించినా అదంతా మాకు తెలీదు, పంచతో అయితే మాల్లోకి వెళ్లేందుకు ఒప్పుకునే ప్రశ్నే లేదంటూ తేల్చి చెప్పేశారు. అఫ్ కోర్స్ ఇక్కడ సిబ్బందిని తప్పు పట్టలేం. అది మేనేజ్మెంట్ తమకిచ్చిన రూల్ బుక్ అంటూ వారు చెప్పిన మాటల్ని కూడా తోసిపుచ్చలేం. ಅಂತಂದೆ ನಾವು ಜಿಟಿ ಮನೆಗೆ ಸಿನಿಮಾ ನೋಡಕ್ ಬಂದಿದ್ವಿ. 6 ಗಂಟೆಗೆ ಬಂದಿದೀವಿ. ಇಲ್ಲಿ ಸೆಕ್ಯೂರಿಟಿ ಹೇಳ್ತಾರೆ ಇವರು ಪಂಚೆ ಹಾಕೊಂಡವ್ರೆ ನಾವು ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತ. ನೀವು ಪಂಚೆ ಹಾಕೊಂಡವ್ರನ್ನ ಬಿಡಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರಲ್ಲ, ಹೇಳಿ ಈಗ ಪಂಚೆ ಹಾಕೊಂಡಿದ್ದೀರಾ ಬಿಡಲ್ಲ ಅಲ್ಲ, ಅದೇ ವಿಡಿಯೋ ಹೇಳಿ. ನೀವು ನಿಮ್ಮನ್ನು ಬಿಡ್ತೀವಿ ಬಿಡಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿಲ್ಲ, ನಿಮ್ಮನ್ನು ಬಿಡ್ತಿಲ್ಲ. ಅವ್ರು ಪಂಚೆ ಹಾಕಿರಲ್ಲ, ಅವ್ರು ಪ್ಯಾಂಟ್ ಹಾಕೊಂಡ್ ಬಂದು ಬಿಡ್ತೀವಿ ನಾವೇ ಹಾಕ್ತಾರ. ಪಂಚೆ ಹಾಕೊಂಡಿರೋರ್ನ ಅಲೋ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇವ್ರು ನಾವು ಹೆಂಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದು ಮಾಲ್ ಒಳಗಡೆ? ಅಲ್ಲೋ ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೇಳಿದ್ರೆ ಅವನ ಹೇಳ್ತಾನೆ ಇಲ್ಲ ಸರ್ ನಮ್ಗೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ನಮ್ಗೆ ರೂಲ್ಸ್ ಇದೆ, ರೂಲ್ಸ್ ಅವ್ರು ನೀವು ಹೋಗಿ ಕೇಳ್ಕೊಳ್ಳಿ ಅಂತ. ನಾವ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಬಿಟ್ಟಿಲ್ಲ ಅವನು. ಮೀಡಿಯಾದವ್ರು ಅಂತಂದ್ರೆ ನೀವೇನ್ರ ಇದ್ರು ಅಲ್ಲಿ ಮಾತಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವು. ಈಗ ಎಷ್ಟು ಗಂಟೆ ಬಂದಿದ್ದೀವಿ? ನಾನು 6 ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದು. 6:30 ನೀವು ಒಳಗಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ, ಬಿಟ್ಟಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಮೇನ್ ಗೇಟ್ ಅವ್ರು ಕೇಳಿದ್ದು ನಮಗೆ ಅಲೋ ಇಲ್ಲ ಸರ್, ನಾವು ಅಲೋ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಅಲ್ಲಿ ಸೂಪರ್ವೈಸರ್ ಕೇಳಿ ಅಂತ. ಅಲ್ಲಿ ಸೂಪರ್ವೈಸರ್ ಕೇಳಿದ್ರೆ ಇಲ್ಲ ಸರ್ ನಾವು ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಯಾವ್ದೇ ಕಾರಣಕ್ಕೂ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಅವ್ರನ್ನ ಪಂಚೆ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಹೇಳಿದ್ರು. ಪಂಚೆ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಪಂಚೆ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತ. ಸರ್ ಹೇಳಿ ಸರ್, ನೀವು ಏನಾಯ್ತು ಸರ್? ಬಂದ್ರಲ್ಲ ಮಾಲೀಕ, ಪಂಚೆ ಹಾಕ್ಯಂಬಂದ್ರೆ ಒಳಗ್ ಬಿಡಂಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಒಳಗ್ ಬಿಡಂಗಿಲ್ಲ, ಪ್ಯಾಂಟ್ ಹಾಕ್ಯಂಬರ್ಬೇಕು, ಇದನ್ನ ಹಾಕ್ಯಂಬರ್ಬೇಕು ಅಂದ್ರೆ ದೂರದಿಂದ ಬಂದವಿ ನಾವು. ಹೆಂಗ್ ಪಂಚೆ ಹಾಕ್ಯಂಬರೋದಪ್ಪ, ಇದನ್ನ ಪಂಚೆ ಬಿಟ್ಟು ಬರೋದಕ್ಕತ್ತಿಂದ ನಾವ್ ಹಳ್ಳಿ ಮಂದಿ ಅಂದ್ರ ಅವ್ರ ಇಲ್ರಿ ನಮಗೆ ಇದಾಕತಿ ಅದಾಕತಿ ಅಂತ. ಯಾವ್ದಣ್ಣ ಮಾಲ್ ಇದು? ಚೀಟಿ ಮಾಲ್. అటు పెద్దైన మాల్లోకి వెళ్లే సమయంలో పంచతో నాట్ అలౌడ్ అంటూ సిబ్బంది అడ్డుకోవటం, ఎంత బతిమాలినా లోపలికి రావటానికి లేదంటూ సతాయించడం చూసి కడుపు మండిన ఆ పెద్దాయన కుటుంబ సభ్యులు ఈ తతంగాన్ని కాసేపు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఇండియన్ కల్చర్కు జరిగిన ఈ అవమానాన్ని సోషల్ మీడియా ద్వారా ఎండగట్టారు. ఇది చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఈ మాల్ మీద అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మాల్లోనే కాదు, బెంగళూరులోని కొన్ని 3 స్టార్ హోటళ్లలో సైతం కాళ్లకి చెప్పులతో వస్తే లోపలికి రానియరు. బూట్లు వేసుకుని వస్తేనే హోటల్లోకి ఎంట్రీ అంటూ తెగేసి చెప్పేస్తారు. ఇలాంటి అనాచారాలను మొగ్గలోనే తుంచేయకపోతే పెద్ద ప్రమాదమేనంటూ కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు మద్దతు తెలపకుండా ఎలా ఉండగలం? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.